ఎన్డీఏ కూటమి పాలన రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ తరపున ఎన్డీఏ కూటమిలో భాగంగా ధర్మవరం నుండి పోటీ చేసి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ప్రొద్దుటూరుకు విచ్చేసిన సందర్భంగా సత్యకుమార్ యాదవ్కు కూటమి నాయకులు స్వాగతం పలికారు. వాసవి సర్కిల్ నుండి ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు, బైదికూర్ రోడ్డు, పుట్టపర్తి సర్కిల్ మీదుగా టీటీడీ కళ్యాణ మండపం చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు వేదికగా విజయాన్ని అందించిన ధర్మవరం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు మంత్రిగా అవకాశం ఇచ్చేందుకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రొద్దుటూరులో సామాన్య లారీ డ్రైవర్ కుమారుడిగా జన్మించిన తాను గత 25 సంవత్సరాల క్రితం సామాన్య కార్యకర్తగా బీజేపీలో చేరానని, పార్టీ సిద్ధాంతం మేరకు బీజేపీలో పనిచేశారని, పార్టీ ఆదేశించిన ప్రతి పనిని సమర్థవంతంగా పూర్తి చేశారని వివరించారు. బీజేపీలో నిబద్ధతతో పనిచేసే వారికి సరైన గౌరవం లభిస్తుందనేందుకు తానే ఉదాహరణ అని స్పష్టం చేశారు. నేను కలగలేదు, నేను మంత్రి అవుతానని ఆశించడం లేదు. నేను కార్యకర్తగా మొదలుపెట్టినప్పుడు అందరూ పోటీ చేస్తుంటే నాకు అవకాశం ఇస్తే పోటీ చేయాలనుకున్నాను, కానీ ఏనాడు పార్టీ దగ్గరికి వెళ్ళి నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వమని నేను అడగనే లేదు. మీరు గతంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తి, 151 సీట్లు ఉన్న వ్యక్తి, మధ్యలో 5 సంవత్సరాల తర్వాత ఎన్ని సీట్లు వచ్చాయి? మధ్యలో 5 ఎగిరిపోయింది. మధ్యలో 5 ఎగిరిపోయి 11 సీట్లు వచ్చాయి. అంటే ఇవాళ ప్రజలు ఎంతగా వాళ్ళ కోరికలు పెరుగుతున్నాయి, ఎంతగా వాళ్ళు తొందరగా అభివృద్ధి వైపు చూస్తున్నారు, ఎంతగా సంక్షేమ ఫలాలు వాళ్ళకి అందాలని ఆశిస్తున్నారో, వాళ్ళ ఆకాంక్షలకి, నమ్మకానికి, విశ్వాసానికి అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోకపోతే ఆ ప్రభుత్వానికి తిరోధకాలు ఇస్తారు, ఇంటికి పంపిస్తారనే విషయం మనం అనేక రాష్ట్రాలు చూస్తున్నాం. కానీ జరిగే లబ్ధి ఎలా ఉంటుందో మనం చెప్పాం. దానికి అనుగుణంగానే ఇవాళ రాజధాని నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే 15,000 కోట్లు ఇచ్చి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతూ ఈ రాష్ట్రానికి కూడా అమరావతి, మన భారతీయ జనతా పార్టీ మొదటి రోజు నుంచి చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలా, అది అమరావతి ఉండాలా, మాకు కర్నూలుకు ప్రత్యేకమైన రాజధాని వద్దు, హైకోర్టు వస్తే చాలని చెప్పాం, విశాఖపట్నానికి ఒక ఎకనామిక్ క్యాపిటల్ చేస్తే చాలని మొదటి నుంచి ఒకే మాట మీద ఉన్నాం, అదే మాట మీద ఉన్నాం. అమరావతికి మద్దతుగా అమరావతి రాజధాని నిర్మాణానికి వాళ్ళ కేంద్రం నుంచి 15,000 కోట్ల నిధులు వచ్చాయి. మనందరికీ తెలుసు, పోలవరం జీవనాడి అని చెప్తా ఉన్నాం. ఎప్పుడో 1941లో మొదలు పెడితే మనం ఏనాడు అధికారం లేవు, ఎన్నో